వచ్చి మరి పారాయణ చేయడం మాకు ఎంతో ఆనందదాయకం. అలాగే గుర్తుల నాగేశ్వరరావు గారు 8200. సారీ వెళ్ళిపోయిందండి ఆల్రెడీ. గుర్తుల సత్యనారాయణ గారి పాట 90,000. గుర్తుల నాగేశ్వరరావు గారి పాట 9,000. పసుపులేటి ప్రసాద్ గారి పాట 9,116 రూపాయలు. హలో దేవుని పాట రసవర్తకంగా జరుగుతున్నది. పాటలో పాల్గొనే పాటలో పాల్గొనే ఆఖరి 4 వ్యక్తుల పేర్లు బుద్ధన సత్యనారాయణ గారు, గుత్తుల నాగేశ్వరరావు గారు, గిరిశాల అక్షయ్ పవన్, పసుపులేటి ప్రసాద్ గారు, గిరిశాల అంజనీ నాగప్రియ. పాట 9,116 నుంచి 9,200. బుద్ధన సత్యనారాయణ గారు 9,500. పసుపులేటి ప్రసాద్ గారు 9,501 రూపాయలు. రసవత్తంగా సాగుతుంది. ఇప్పుడు ముగ్గురే మిగిలారు. పసుపులేటి ప్రసాద్ గారు, గుత్తుల నాగేశ్వరరావు గారు, గుత్తుల సత్యనారాయణ గారు. దేవుడి పాట గుత్తుల సత్యనారాయణ గారికి 10,000 రూపాయలు. ఎవరి చేతిలోకి వెళ్దామో అని ఎదురు చూస్తున్న అదృష్టవంతులు ఇద్దరు మిగిలారు. ముగ్గురు గుత్తుల సత్యనారాయణ గారు, గుత్తుల నాగేశ్వరరావు గారు, పసుపులేటి ప్రసాద్ గారు. పాట 10,000 గుత్తుల సత్యనారాయణ గారు. 10,116 ప్రసాద్ గారి పాటలు శ్రీ విజయలక్ష్మి నగర్ లో వినాయకుడి
మండపం దగ్గర లడ్డూ పాట జరుగుతుంది. ఈ పాట లడ్డూ పాట ప్రసాదం పాట వేలం పాట రసవత్తంగా సాగుతుంది. వేలం పాటలో ముందుగా పసుపులేటి ప్రసాద్ గారు 10,116 మొత్తం పెరిగింది. ప్రసాద్ గారిని దాటుకెళ్ళారు గుత్తులేశ్వర గారు 10,216 రూపాయలు. గుత్తులేశ్వర గారు 10,216 రెండోసారి. పోటీ రసవత్తం పెరిగింది. 10,316 ఒకటోసారి రెండోసారి గుత్తులేశ్వర గారి పాప రజనీ గారి పాట 10,400. రజనీ గారి పాట ఒకటోసారి 10,500, రెండోసారి 10,500. వాచిపోతున్నాయి అక్కడ రసవత్తంగా సాగుతుంది. ఇప్పుడు పోటీలోకి ఇద్దరే మిగిలారు. ఇంకా గుత్తులేశ్వర గారు, పసుపులేటి ప్రసాద్ గారు. రజనీ గారు కదా ఎంపీ రజనీ గారు వచ్చారు. 10,500. ప్రసాద్ గారు 10,500 ఒక్క రూపాయి. ఒకటోసారి ఇక్కడి నుంచి పాట 1,000 రూపాయలు దాటితేనే ఉంటది. లేదంటే ఫైనల్ గా 10,600 రూపాయలు. ఒకటోసారి రెండోసారి 11,000. పాడాడు ప్రసాద్ గారికి బాగా పని అయినట్టుంది. ప్రసాద్ గారు లాస్ట్ ఇయర్ పాడుతున్నారు. బాగా పని అయినట్టుంది. ఊపు అదిగో ఊపు మీకే రావాలి లడ్డు పాట. పసుపులేటి ప్రసాద్ గారు లక్ష్మీనగర్ లో ఫస్ట్ టైం 10,000 దాటడం 11,000కి చేరుకుంది. కొట్టండి బాబా. ओम सम्राजं च विराजं च भैत्रेर्याजनाग्रहे लक्ष्मीराक्षस्यामुखेदयामासमुद्रजामति संदश्रीरस्तु
సమస్త మంగళాన్ని భవంతు నిత్యాగ్రేస్తు నిత్యమంగళాన్ని భవంతు. ఆద్యంత కర్పూరం వరసిద్ధి వినాయక స్వామినే మహాందేవామి మంగళం గోదలేంద్రాయ మహనీయగుణాకాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళో మంగళహారతిం దర్శయామి. యజ్ఞేన యజ్ఞమయందు దేవాస్తం సర్వాణి సర్వాణ్యాస్తందే హనాకం మహిమాస్తందే పూర్వే సాక్షాత్తం దేవాః వర్ధతి వినాయకాయ నమః ఆనంద ప్రవేశయామి. శ్రీ వరసిద్ధి వినాయక చవితి 7వ వార్షికోత్సవం లడ్డు మేళం పట్ల రసవత్తకంగా సాగుతుంది. ఈ కార్యక్రమంలో దేవునికి సన్నిధికి చేరుకునే లడ్డు ఆదాయం 11,000కి చేరి ఆగినది. ఇప్పుడే స్వామివారి ఉద్వాసన మంత్రం ముగింపు అయినది. ఈ పాట ఆఖరి దశకు చేరుకున్నది. లడ్డు ప్రసాదం ఎవరికి దక్కుతుందో తెలిసిన వెంటనే వారికి మర్యాదలతో వారింటికి లడ్డూని సాగనంపిస్తూ తర్వాత నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేయవలసిందిగా భక్తులందరినీ కోరుకుంటున్నాం. శ్రీ విజయలక్ష్మి నగర్ లో స్వామివారి సన్నిధిలో 3 రోజుల పాటు నిష్ఠగా పూజలు అందుకున్న లడ్డు ప్రసాదం ఎవరు పాడుకున్నారు? ఇద్దరే ఉన్నారు. మీరు రండి, ఇలా రండి, ఇద్దరు రావాలి. నాసిరావు గారు 11,000 ప్రసాద్ గారు ఒకటోసారి, 11,000 రెండోసారి, 11,200 చరిత్రలో విజయలక్ష్మి నగర చరిత్రలో వినాయక చవితి మొదలెట్టిన తర్వాత 10,000 దాటి మొదటిసారి 11,200తో పుత్తూరు నాగేశ్వరరావు గారి పాట 11,200 రెండోసారి పసుపులెట్టి ప్రసాద్ గారి పాట 11,500. రసవత్తంగా సాగుతుంది. ఇలాంటి పాట ఎప్పుడు జరగలేదు.
ఇదే ఈ సన్నివేశాన్ని అందరూ చూడాలి. గుత్తుల నాగేశ్వరరావు గారి పాట, ప్రసాద్ గారి పాట 11,500. ఒకటోసారి పసుపులేటి ప్రసాద్ గారి పాట 11,500. రెండోసారి 11,600. గుత్తుల నాగేశ్వర గారి పాట 11,600. ఒకటోసారి శ్రీ గుత్తుల నాగేశ్వర గారి పాట 11,600. రెండోసారి చెప్పండి భయపడి గొప్ప కాదు. పసుపులేటి ప్రసాద్ గారి పాట 11,800. ఒకటోసారి రెండోసారి 12,000. పాట రసవత్తంగా వెళ్తున్నప్పుడు తప్పట్లు కొట్టాలి. భయపడిపోతే పారిపోతాం కాదు. తిరిగోలాగా ఎదరికొచ్చి షేర్ చేయాలి. ఆడ యొక్క కోరికలు షేర్ చేయాలి. మీ ఇద్దరికి లాగే ఇద్దరు మంచిదే పసుపులేటిగా మీరు ఆయనకి పెంచగానే ఎవరైనా ఒక 100 కానీ మీరు తప్పట్లు కొట్టాలి. అది వాళ్ళకి ఎంకిక్కు ఉంటుంది. ఇంకా ఊపు ఉండాలి. చేతులు కట్టుకొని పసుపులేటి ప్రసాద్ గారి పాట అప్పుడే 12,000 తడిస్తా. 12,100. పసుపులేటి ప్రసాద్ గారి పాట 12,100. ఒకటోసారి రెండోసారి 15,000 ఖాయం చేసుకుని ఇద్దరు 5,000 నాకు గుత్తుల నాగేశ్వర గారి పాట 12,200. ఒకటోసారి రెండోసారి 12,300. పసుపులేటి ప్రసాద్ గారి పాట 12,300. ఆల్రెడీ దేవుడు ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడో బ్రేక్ పడుతుంది. ఆ బ్రేక్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఫిక్స్ చేసాడు. ఫిక్స్ చేసి అక్కడ వరకు ఇద్దరికీ అలా ఉంటుంది. ఆ క్షణం ఆటోమేటిక్గా ఉంటుంది. మీ ఇద్దరు మీకు చెప్తాను 12,400. పసుపులేటి ప్రసాద్ గారి పాట ఒకటోసారి రెండోసారి 500. 12,500 గుత్తుల నాగేశ్వర గారి పాట ఒకటోసారి రెండోసారి 600. అక్కడ 5 సంవత్సరాలు 5 అడగండి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ అదిరిపోతే వినాయక చవితి ఎవరైతే ఈ తండా ఇస్తున్నారో వాళ్ళకి క్లాప్స్ గట్టి కొట్టాలా. పాడుతున్నారా ఇంతవరకు చరిత్రలో లేదు. గిరిగారు అబ్బాయి దిగారు. శ్రీ విజయలక్ష్మి నగరంలో సిద్ధి వినాయక చవితి విఘ్నేశ్వరి చేతుల పూజలు అందుకున్న లడ్డు జీడిపప్పులు ఓం రాసుల లడ్డు ఇద్దరే మిగిలారు. 12,600. పసుపులేటి ప్రసాద్ గారి పాట 12,600. ఒకటోసారి రెండోసారి 700. గుత్తుల నాగేశ్వర గారి పాట 12,700. గుత్తుల నాగేశ్వర గారి పాట 12,700. అద్భుతంగా జరుగుతుంది పాట. ఒకటోసారి రెండోసారి 100.
ఎందుకంటే 10,000 ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు మాకు ఇక్కడ పసుపులేంటి ఏం రావు ఇక్కడ ప్రసాద్ గారి పాట 12,000 గంటలు కడతాం 800. ఇక్కడ అందరికీ మనవి చేయాలి. క్రితం సంవత్సరం పాట 6,000 రూపాయలు ఎవరు పాడలేదు. ప్రసాద్ గారు ధైర్యం చేసి పాడుకున్నారు. ఈ సంవత్సరం ఉత్సాహంతో పాడుతున్నాడు అంటే బాగా పని అవుతుంది మాట. ప్రసాదం ఏంటి దేవుడి బొమ్మలు ఎక్కువ రేట్లు అయినాయి, ఎక్కడ పెట్టలేదు కాబట్టి స్వామి ఇక్కడ లాక్కుంటారు. 12,800 పసుపులేటి ప్రసాద్ గారి పాట ఒకటోసారి, రెండోసారి, మూడోసారి 900. ఈ వ్యసనం గుత్తి నాగేశ్వరరావు గారి పాట 12,900. 12,900 గుత్తి నాగేశ్వరరావు గారి పాట ఒకటోసారి, రెండోసారి, 12,000 13,000 అయిపోయింది అక్కడ. మనకి వాచిపోతారు ఏమంటే జెండు బొమ్మలు ఏమంటే ఒళ్ళినప్పుడు టాబ్లెట్లు ఏమన్నా బాబు అద్భుతంగా జరుగుతుంది. అసలు ఇలాంటి సన్నివేశం మళ్ళీ మళ్ళీ రాదు. నీకు చూస్తారు కూడా ఇప్పుడు 15,000 వెళ్ళిపోతా అనుకోండి. మీరు పవన్ కళ్యాణ్ సినిమా, మహేష్ బాబు సినిమా 3 ఒకేసారి థియేటర్లో వస్తూనే ఉంటారు. మా ఊరు తల్లి పసుపులేటి ప్రసాద్ గారి పాట 13,000. ప్రసాద్ గారు లడ్డూ పాట 13,000 ఒకటోసారి, రెండోసారి, 200. 13,000. గుర్తుల నాగేశ్వరరావు గారు తప్పట్ల గుర్తుల నాగేశ్వరరావు గారి పాట 15,000 పారాలి మీరు స్వామి 13,200 ఒకటోసారి, రెండోసారి, ముందు మంచిది లడ్డు పాలు నాన్నగారికేనా తెలుగు తెలిపోతే 5,000 నేను చెప్పాను 15,000 మహత్సం అంటే ఇదే. ఇంకో 100 తీసి 500 పెట్టండి. ఇగో చూసేవాళ్ళు కానీ పాడేవాళ్ళు కానీ పసుపులేటి పసుపులేటి ప్రసాద్ గారి పాట దేవుడు పలికించిన పాట ఆయన నోడుతుంటే 13,500. ఒకటోసారి, రెండోసారి, అయ్యి గుర్తుల నాగేశ్వరరావు గారి పాట 13,600. దేవుడు నాయకుల గారి చేత పలికించిన పాట 13,600. ఒకటోసారి, రెండోసారి, నొక్కేళ్ళే ఎందుకు మామ టైం ఉంది అక్కడ పసుపులేంటి ప్రసాద్ గారి పాట 13,700. ఒకటోసారి పసుపులేంటి ప్రసాద్ గారి పాట దేవుని లడ్డూ పాట ఫైనల్ చేరుకుంది 13,700. రెండోసారి 14,000. వినాయక చవితి విజయలక్ష్మి నగర్ దేవుని చేతిలో 3 రోజుల పాటు పూజలు అందుకున్న దివ్యమైన లడ్డు పాడుకోవడానికి గుర్తుల నాగేశ్వరరావు గారు దేవుని నుంచి 14,000. ఒకటోసారి హైదరాబాద్ రోడ్, రెండోసారి 14,000. బాబు బాబు మేమేం తినరాలా పాడితే డైరెక్ట్ ఒకే అంక వేసేయండి. సామరస్యంగా ఇద్దరు చేసుకోండి.
అది మీరు తీసుకుని కాదు పని బాబు గంటి పులి మా చిరుత పులి అది మా చిరుత పులి అది ఊరు గంటి గంటి పులి ఇదే ఊరు ఊరు జొన్నలంక ఆలమూరు ఆలమూరు సింహం అది జొన్న పులి రాజమండ్రిలో తిరుగుతున్నాను అదే ఎవరికి 500 పాటలో ఉన్నారు ఇద్దరు గంటి పులి గంటి ఆలమూరు 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 చిరుత వెళ్ళిపోదు మనం ఇప్పుడు ఫైనల్ గా నేనేమంటున్నా 9,000 ఎవరు వీళ్ళిద్దరికి ఎవరు ఇచ్చేసారు 14,000 వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళిద్దరిలోకే ఛాన్స్ ఎవరికైనా ఇంకెవరికీ లేదు. ప్రసాద్ గారు గంటి పులి పులి గారు చిరుత వద్దు వెళ్ళండి నువ్వు ఆగు ముక్ చేయని అయితే స్లోగా కొట్టు అంతేగాని ఆగదు ఇది నువ్వు స్లోగా కొట్టు కావాలి చేయలేకపోతే స్లోగా కొట్టు మొదలెట్టారు. ఇవాళ ఈ 3 రోజుల కార్యక్రమంలో స్వామివారి పూజలు అందుకున్న దివ్యమైన ప్రసాదం లడ్డు 6 కేజీల లడ్డు పాడుకోవడానికి ఫైనల్ గా 2 వ్యక్తులు నిలబడ్డారు. 2 పులులు పోటాపోటీగా రసవత్తంగా విజయలక్ష్మి నగర్ చరిత్రలో 14,000 10,000 దాటింది ఫస్ట్ టైం. తప్పట్లో ప్రసాద్ గారి దగ్గర ఆగింది. బాబు అలా ఎక్కించుకెళ్ళి బాబు బాగా చెప్పారు ఇద్దరు పులి అన్నారు మధ్యలో మన ఇద్దరు జంకలమా అదొక దానికి ఆహారం దీనికి ఆహారమా ఎవరు తాగింది ఆయన పెద్దలు గారి 14,100 ఒకటోసారి చిరుత రెండోసారి 200 శ్రీ గుత్తుల నాగేశ్వరరావు గారి భర్త 14,200 ఒకటోసారి రెండోసారి హలో పసుపులేటి ప్రసాద్ గారి పాట 14,500 రూపాయలు ఒకటోసారి రెండోసారి 600 గంటి పులి చూడని వారి అదృష్టం లేదు, చూసే వారికి అంతా అదృష్టమే. మళ్ళీ రాదు. 14,600తో గుత్తుల నాగేశ్వరరావు గారి పాట ఒకటోసారి రెండోసారి చిరుతది చెప్తా సైకిల్ కనుసైకిల్ ప్రసాద్ తోటి మనం బలవంతంగా పాడించారు. అది దేవుడే పాడించున్నాడు. ఆ దేవుడు చెప్పేటప్పుడు ఎవరికి వెళ్ళవు కదా, దేవుడికి వెళ్తున్నాడు. యాక్చువల్లీ ఎక్కువగా వెళ్తున్నాడు నాకు తెలుసు, కానీ దేవుడే పాడించున్నాడు. వాళ్ళిద్దరినీ ఒకసారి తప్పకుండా తప్పేం కాదు.
దేవుడికే. దేవుడు సంతోషిస్తాడు. ఓ, నా నెక్స్ట్ ఇయర్ కి డబ్బులు బలంగా సమకూరుతున్నారు అని చెప్పి. ఇంకోటి ఏంటంటే మీకు ఏ ఇబ్బంది లేదు, నెక్స్ట్ ఇయర్ అందరి టైంలో ఇవ్వచ్చు. ఎవరైనా సరే పాడుకోవాలనుకుంటే ధైర్యంగా మళ్ళీ ముందు రావచ్చు. ఎంత విషయం, భగవంతుడు లడ్డు పాడుకోవడం అన్నదే గొప్ప విషయం. అది ఎవరైనా పాడుకోవచ్చు. ఫైనల్ గా పసుపులేటి ప్రసాద్ గారు 14,700 రూపాయలు. ఒకటోసారి, రెండోసారి 15,000. శ్రీ విజయలక్ష్మి నగర్ వసతి వినాయక లడ్డు ప్రసాదం గుత్తుల నాగేశ్వర గారు పట్ట 15,000 రూపాయలు. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇక పెద్దలందరూ కలిసి లడ్డూని వాళ్ళకి ఇచ్చి ఇదిగో ఆడేడాడు అభినందనలు, కంగ్రాచులేషన్స్. హలో శ్రీ గుత్తుల నాగేశ్వరరావు గారు, వారి సతీమణి గారు, వారి పిల్లలు, మనవులు అందరికీ కూడా మా అభినందనలు, సంతోషం, అభినందనలు. తప్పట్లందరూ 15,000 రూపాయలతో లడ్డు దక్కించుకున్నారు గుత్తుల నాగేశ్వరరావు గారు.